వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మన గెస్ట్ బీజేపీ లీడర్ రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కాసేపు చిట్ చాట్ చేద్దాం. నమస్తే అజయ్ జీ. నమస్తే. రవిచంద్రారెడ్డి గారు, మొన్న ఒక రోజు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేసి జగన్మోహన్ రెడ్డిని అంటూ వచ్చాడు. గవర్నం ప్రసంగం రోజు ఉన్నాడు, ఒక 10-15 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉంటే ఎందుకు ఆయన అటెండ్ కావటం లేదు? సార్, ఇక్కడ అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజలకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఈగో సమస్య కాదు ఇది. తాను పట్టుదలకు పోయి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇక్కడ మేము మా సభ్యులు కూర్చుంటాం, లేకుంటే ఉండం. కానీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కానీ ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారో అవి అన్ని ప్లాట్ఫామ్స్లో టెలికాస్ట్ అయినాయో, 60 రోజులు గడిస్తే అప్పటికి హాజరు కాకపోతే డిస్క్వాలిఫై ఖచ్చితంగా చేస్తాం, ఆ ప్రొవిజన్ ని వాడతాం, మళ్ళీ బై ఎలక్షన్ రుచి చూస్తారు, పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుందన్నట్టు ఏదైతే ప్రచారం జరిగిందో దానికి ఆస్కారం లేకుండా వచ్చినట్టయితే అనిపించింది. ఎందుకు అనిపించింది? వచ్చిన ప్రతి శాసనసభ్యుడు సభలోకి వెళ్ళేటప్పుడు సంతకం పెడతారు కాబట్టి అటెండెన్స్ అనేది రిజిస్టర్ అవుతుంది. సో అటెండెన్స్ అయితే వచ్చింది. కానీ గవర్నర్ ప్రసంగంలో కూడా కామ్గా కూర్చోకుండా గవర్నర్ ప్రసంగం మధ్యలోనే అడ్డు తగిలి నినాదాలు ఇవ్వడం బాగా అనిపించలేదు. సార్, అసెంబ్లీ లైవ్లు ఈరోజు క్రికెట్ మ్యాచ్ లైవ్ లాగా యువత మొత్తం చూస్తూ ఉన్నారు. అవును, మహిళలు చూస్తున్నారు, కాలేజ్ పిల్లలు క్లాస్ లేకపోతే కూడా అసెంబ్లీ లైవ్ చూస్తున్నారు. ఎందుకంటే స్క్రోల్ చేసినప్పుడు అసెంబ్లీ లైవ్ అన్ని ఛానల్స్ లో వస్తుంది. సో అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆసక్తిగా నెక్స్ట్ జనరేషన్స్ గమనిస్తున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఉన్న మిగతా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికార కూటమిగా ఉంది కాబట్టి ప్రతిపక్షంగా మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక్కటి. ఇక్కడ ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఆయనకు ఉంది. హక్కు అని అంటున్నా నేను. ఎందుకు అంటున్నానంటే, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10% లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని రాసి లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఢిల్లీలో 3 అసెంబ్లీ సభ్యులతో బీజేపీ ఉంటే 70కి 67 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటే ప్రతిపక్ష నాయకత్వం హోదాని, ప్రతిపక్ష హోదాని బీజేపీ 3 సభ్యులతోనే తీసుకుంది. మరి 70లో 7 మందికి పైగా రావాలి కదా. ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్గా చెప్తున్నా. కానీ సాంప్రదాయం రీత్యా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మేజర్గా ఎక్కడ ఇవ్వడం జరగల. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నా, రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇవ్వకూడదని లేదు కాబట్టి ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా అనేది డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా ఎంటర్ కావు, పర్స్యూ చేయవు. స్పీకర్ అధికారాలని ఇంతవరకు శాసనసభకు సంబంధించి కానీ, పార్లమెంటుకు సంబంధించి కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ గైడ్ లైన్స్ ని స్పీకర్కే ఇస్తాయి కానీ డైరెక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వు. కాబట్టి ఎటు తిరిగి ఎటు వచ్చినా మరి 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా రాని విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో లేదు. కాబట్టి మేము ప్రజలకు పనికొచ్చే అంశాలు 5 సంవత్సరాలు చెప్పడం ప్రజల్ని అన్యాయం చేయటమే కదా. ముఖ్యంగా ప్రజలు ఈ కోణంలో నెగటివ్ మార్క్స్ వేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు మీరు ఒకవేళ రారు, మీకు 11 మంది ఉన్నారు, మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము రాంగ్ కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళ కోసం లేదా ఆ స్థానాలు ఖాళీ చేస్తే మీరు రానప్పుడు ఉచితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి? అలవెన్స్లు ఎందుకు తీసుకోవాలి? మీకు క్వార్టర్స్ ఎందుకు ఇవ్వాలి? మీకు ఫెసిలిటీస్, ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్యే ప్రోటోకాల్, సెక్యూరిటీ, ఇవన్నీ ఇస్తూ ఇవన్నీ అనుభవిస్తున్న మీరు మీ డ్యూటీ చేయకుండా జీతం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పే కదా. అది గతంలో కూడా జరిగినవి, ఈ రోజు ఏం కొత్తగా జరగల. సో ఎవరు చేసినా ఇది తప్పే. ప్రజలు ఈ కోణంలో పనిచేయనోడికి జీతం ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రజల డబ్బు కదా అది. మన సంస్థ ఉంది సార్. మన సంస్థలో ఒక ఉద్యోగస్తుడు, నేను డ్యూటీకి రాను, నాకు వాతావరణం నచ్చడంలే, ఏసీ సరిగా పనిచేయడంలే, లేదు నాకు సపరేట్ ఛాంబర్ ఇవ్వలే, సపరేట్గా ఛాంబర్ ఇస్తేనే నేను డ్యూటీకి వస్తా అంటే ఏం చేస్తాడు? ఇమీడియట్ గా తీసేస్తారు అంతే. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రొవిజన్ 60 రోజులు నేరుగా రాకపోతే తీసేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ రవిచంద్రరెడ్డి గారు ఒకటి నాకేమనిపిస్తుంది అంటే, ఈ ఎమ్మెల్యేలలో కూడా ఈ జగన్ వ్యవహార శైలి చూసి
11 మంది. ఈ జగన్ మెంటాలిటీ, జగన్ కోరికలన్నీ వీళ్ళ మీద రుద్ది వాళ్ళకు రావాలని ఉంటుంది. మిగతా ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం గెలిచారు, వాళ్ళకైతే సభకు పోవాలని ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారో లేదో తెలియదు, అవును, నెక్స్ట్ టైం గెలుస్తామో లేదో తెలియదు. అవును. అటువంటప్పుడు వచ్చిన అవకాశం సభలో కూర్చునే సౌకర్యంతో పాటు ప్రజలకు కనపడాలి, మనం ఏదైనా చెయ్యాలన్న ఉత్సాహం ఉన్నదాన్ని మనం ఇప్పుడు నేను ఒకటే అడుగుతా సార్, మనం ఢిల్లీలో పార్లమెంట్ లో ఉన్నాం, పార్లమెంట్ లో మనకి ఎంతమంది సభ్యులు ఉన్నారు? తక్కువ ఉన్నారు కదా. అక్కడ మనకేం పెద్ద ఎక్కువ టైం రాదు కదా, మరి ఎక్కువ టైం రాకపోయినా అక్కడ హాజరవుతున్నాం కదా. ఇక్కడ అవమానంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఒకవేళ మీకు అవమానమే జరిగింది, ప్రజలు గమనిస్తారు కదా, మీకు సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది కదా, మరి మీరు ఎందుకు దాన్ని అవకాశంగా తీసుకోవడం? మనం 11 ఇచ్చాం, కానీ అతను మన కోసం నిలబడ్డాడు, మనం నిలబడ్డ నాయకుడికి అంత తక్కువ ఇవ్వడం మనం తప్పు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. ఇది పాజిటివ్ యాంగిల్లో తీసుకోకుండా అవమానం అనే పేరుతో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ప్రజల కోసం ప్రశ్నించకుండా పోతే ఖచ్చితంగా దానికి నెగిటివ్ మార్క్స్ పడతాయి. ఇది కూటమికి కలిసి వచ్చే అంశం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు కానీ ధైర్యం చేసి రోజు మనసు మార్చుకొని అసెంబ్లీకి వస్తే వీలైనంత తక్కువగా వాళ్ళని అవమానించాలి, సబ్జెక్టుకి వాళ్ళని నిలదీయాలి. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి సమాధానాలు కూడా అడగాలి, లేకపోతే ఆ సమస్యలు టేకప్ చేయాలి అసెంబ్లీలో. కానీ ప్రతిపక్షమే కదా, 11 మందే ఉన్నారు కదా అని చెప్పి ఎక్కువగా అవమానిస్తే వాళ్ళకి సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విధంగా అవకాశం ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నా, బీజేపీ సభ్యుడిగా నేను దాన్ని కోరుకుంటున్నా. అవును, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా వ్యూహాత్మకంగా ఎట్టి పరిస్థితుల్లో సింపతి ఇవ్వాలని ఆలోచించట్లా, వీలైనంత వరకు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళని అసెంబ్లీ వేదికగానే మాట్లాడించాలని ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కొంతమంది నాకు తెలిసినంత వరకు 4-5 శాసనసభ్యులు అయితే సభకు రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ 11 మందిలో. కానీ ఏం చేయలేక నాయకుడు ఆదేశాన్ని కాదనలేక రావట్లేదు. కానీ ఏదన్నా ఒక దశలో వాళ్ళు నేరుగా వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇంకోటి అది నేను ఇందాక ఏం చెప్తున్నంటే, నీ మెంటాలిటీ తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి నీ కోరిక కోసము వాళ్ళ భవిష్యత్తును పాపము ఎమ్మెల్యేల భవిష్యత్తుతో ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తే ఆ డిజిగ్నేషన్ లో గొప్ప మర్మమేం లేదు, ఆ ప్రోటోకాల్ ఉంటది, దాంతోపాటు ఎక్కువగా మైక్ సమయం దొరుకుతుంది. మైక్ సమయం దొరుకుతుంది అన్నది మాత్రం వాస్తవం. సభానాయకుడి తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ సమయం వస్తుంది, ఎక్కువ అంశాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు కూడా మీరు ఒక్కరుగా ఎందుకు ఫీల్ అవ్వాలి అంటే 175 మందిలో ఇప్పుడు విడిగా చూస్తే హోదా లేనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాసనసభ్యుడికి ఇచ్చినంత సమయమే వస్తుంది. మీరు 11 మంది ఇంటాక్ట్ గా ఉన్నారు కదా, ఓ లెటర్ హెడ్ మీద సభానాయకుడిగా ఫ్లోర్ లీడర్గా ఎవరైతే ఉన్నారో మా ఫ్లోర్ లీడర్కి మా 11 మంది సమయాన్ని ఇవ్వాల్సిందిగా స్పీకర్కి లెటర్ ఇవ్వచ్చు. అవును, దాని ద్వారా 4 నిమిషాలు వచ్చినా 11 మందికి 44 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవకాశం అద్భుతమైన అవకాశం. ఇప్పుడు బడ్జెట్ లో జరిగిన కేటాయింపులు చాలవనో, రైతులకి ఎందుకు ఇంకా చేయలేదనో నిలదీస్తే అప్పుడు అసెంబ్లీ రంజుగా ఉండాలి. ప్రశ్నించేవాళ్ళు లేనప్పుడు అంతా ఎంత చెప్పుకున్నా సెల్ఫ్ లాగా అనిపిస్తుంది. పాలక పక్షంగా ఉన్న కూటమికి మాకు కూడా బాగా అనిపించట్లా, రావాలని కోరుకుంటున్నాం. ఆదినారాయణ రెడ్డి గారు అయితే చెలక్తులు వేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారితో, పదండి ఉపసభాపతి గారు మన అందరం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్దాం, వెళ్ళి వాళ్ళని రమ్మందాం, మనకు బాగా అనిపించట్లేదు, బాధగా ఉంది, ఎవరన్నా మనం చెప్పేది వినేవాళ్ళు లేదా మనల్ని అడిగేవాళ్ళు కూడా కావాలి కదా, మనలో మనం సభ నడుపుకుంటే ఏం సంబరం, పోయి పిలుద్దాం పడిన అంట. నాకైతే బాగా అనిపించింది. అంతే కదా, కరెక్టే. ఖచ్చితంగా కూడా ఆ విధంగా సభ సజావుగా జరగాలి, అందరు రావాలి, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు, బాధ్యతగా ఉండాలి అని నా కోరిక. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.